జనాభా సంక్షోభం. సహజంగా జనాభా సంక్షోభం అంటే జనాభా పెరిగిపోయి విపరీతంగా రకరకాల సమస్యలు వచ్చి సంక్షోభాలు ఏర్పడుతూ ఉంటాయి. దానికి ఇప్పుడు రివర్స్ అయింది వ్యవహారం. జనాభా పతనం అయిపోతా ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి జపాను, దక్షిణ కొరియా, ఫిన్లాండు, పోలాండు, స్పెయిన్, జర్మనీ ఇలాంటి దేశాల్లో జనాభా దారుణంగా తగ్గిపోతా ఉంది. ప్రతి సంవత్సరం 5 లక్షలు 10 లక్షలు మరణాల కన్నా కూడా జనాలు తక్కువగా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం 10 లక్షలు జనాభా తగ్గిపోతూ ఉంటే ఆ చిన్న చిన్న దేశాల్లో రాబోయే 30 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇప్పుడున్న జనాభాలో 1/3 తగ్గిపోయే ప్రమాదం ఉంది. చైనా లాంటి అగ్రదేశంలో కూడా జనాభా తగ్గిపోతూ ఉంటే ఆ దేశం ఆందోళన చెందుతూ ఉంది. ఇక ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ముందే జనాభా నియంత్రణ గురించి ప్రచారం మొదలుపెట్టిన భారతదేశంలో మాత్రం నేడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా 147 కోట్లు. అయితే తాజా గణాంకాలు మాత్రం భారతదేశంలో జనాభా పెరుగుదల గణనీయంగా పడిపోయింది అనే అంశం రాజకీయ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉన్నాయి. ఒక బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మినహా దేశంలో అన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల దారుణంగా తగ్గిపోయింది. ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాల్లో మాత్రమే జనాభా 2.9%, 2.6%, 2.4% పెరుగుతూ ఉంది. అంటే జనాభా ఆ రాష్ట్రాల్లో ఇంకా 10 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉంది. మిగతా దేశంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, హర్యానా, పంజాబు, రాజస్థాను, ఢిల్లీ ఈ ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలన్నీ మనం పరిశీలించినా కూడా జనాభా పెరుగుదల రేటు కేవలం 1.3 నుంచి 1.5, 1.6% దగ్గరే ఉంది. జనాభా స్టెబిలైజేషన్ అంటే తరుగుదల కాకుండా సేమ్ జనాభా అలాగే కొనసాగాలంటే కనీసం 2.1% గ్రోత్ ఉండాలి. కానీ ఒక 3 రాష్ట్రాలు మినహా దేశమంతా మనం పరిశీలించినా కూడా 1.2, 1.3, 1.5, 1.6 అంటే ఈ రాష్ట్రాల్లో మరణాలే ఎక్కువ, జనాలు తక్కువ. దీంతో జనాభా వేగంగా తగ్గిపోతూ ఉంది. సరే, ఒక 3 రాష్ట్రాలు బాగానే జనాభాని పెంచడంలో ఇప్పటికే వారి యొక్క కష్టం ఫలిస్తూ ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, జార్ఖండ్ అలాంటి రాష్ట్రాల్లో జనాభా ఇంకా పెరిగే అవకాశం ఉంది 10 సంవత్సరాల వరకు. ప్రస్తుతం 147 కోట్ల దగ్గర ఉన్నాం. దీన్ని అయితే 160 కోట్లు అయితే గ్యారంటీగా చేస్తారు రాబోయే 10 సంవత్సరాల్లో. ఇంకా తర్వాత 2047 నాటికి జనాభా స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా 170 కోట్ల దగ్గర. అయితే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మొదలుపెట్టారు జనాభాని పెంచండి అని. జనాభాని పెంచండి అని ఎవరైతే నినాదాలు చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ఒకసారి చూసుకుంటే మంచిది. పిల్లల్ని గబాలను లేచినంత ఈజీ కాదు పెంచడం. సరే, కొన్ని వర్గాల్లో వాళ్ళకి పెద్దగా బాధ ఉండదు, చదువులతో వాళ్ళకి పని లేదు కాబట్టి 5, 6, 7, 8 మంది ఇప్పుడు కూడా. సరే, ఆ మతంతో మనకు సంబంధం లేదు, ఆ మతం పేరు కూడా ప్రస్తావన వద్దు. గుంపులు కనడంలో వారు ఒకరికొకరు పోటీ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చినప్పుడు 3 కోట్లు ఉంటే ఇప్పుడు 24 కోట్లు చేరారు. రాబోయే రోజుల్లో వాళ్ళు 30 కోట్లు 40 కోట్లు అయినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి పిలుపునిచ్చాడనో వాళ్ళు జనాభాని పెంచరు, వాళ్ళు మతమే అలా బోధిస్తూ ఉంది. కనీసం 7 లేకపోతే నువ్వు వేస్ట్ రా అని. అందువల్ల పిల్లల్ని వేయడం మటుకే వాడి పని. ఇక వాళ్ళని చదివించడం గిదివించడం అంతా వాడి సంబంధం లేదు, దేవుడే చూసుకుంటాడు. అందువల్ల జనాభా భారతదేశంలో ఇప్పటికి ఉన్న జనాభానే కనీస సదుపాయాలు లేక, తాగడానికి నీళ్ళు లేక 90 కోట్ల మంది అల్లాడిపోతూ ఉన్నారు. ఉన్న జనాభా నిరుద్యోగమే భారతదేశంలో 30 కోట్ల మందికి పనే లేదు. ఇది ఇలా పెట్టుకొని ఇంకా జనాభాని పెంచండి అని చెప్పేసి పిలుపునివ్వడం అంటే ఐఏఎస్ చదివిన అతి మేధావులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ఇలాగనే ఉంటుంది. ప్రతి విలేజ్కి మీరు వెళ్ళండి, బీటెక్లు పూర్తి చేసుకొని డిగ్రీలు చదివి ఎన్ని వందల మంది ఖాళీగా దొరుకుతున్నారో ఒకసారి రిపోర్ట్స్ తెప్పించుకోండి. ఇంత మ్యాన్ పవర్ వృధాగా పడి ఉంటే వారికి ఉపాధి చూపించడం మాని
జనాభాను పెంచమని పిలుపునిస్తారా? జనం నవ్వుకున్నా కూడా జనం నవ్వుతూ ఉన్నారు అన్న సిగ్గు కూడా లేకుండా. ఇప్పటికైనా స్పందించండి, ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఈ జనాభా పెంచండి అనే నినాదం ఆపే వరకు మీరు నవ్వుతూనే ఉండండి.